హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు ప్రీమియం కోటా శారీస్ చూపించబోతున్నానండి. నేను వీడియోలో చాలా ఓపిక్గా ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలాంటి సందేహము రాకుండా, ఇంకా నన్ను అడిగే పని లేకుండా మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కానీ వీడియోని స్కిప్ చేస్తున్నారో లేకపోతే కావాలని అడుగుతున్నారో తెలియదు, మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతున్నారు. ఒకసారి వీడియో చూడండి, నేను అన్నీ క్లియర్గా చెప్పాను అంటే ఏం చెప్పారు అని మళ్ళీ అక్కడే అడుగుతున్నారు వాట్సాప్లో. నేను ఈ స్క్రీన్ షాట్లు అన్నీ కలిపి ఒక వీడియో చేస్తానండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే మేము ఒక్కళ్ళమే కదా అడిగేది, ఏ చెప్తే ఇబ్బంది ఏంటి అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు ఎంతమంది తగులుతారు, మా టైం ఎంత వేస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు తెలియటం కోసం నేను ఒక వీడియో చేస్తాను త్వరలో. కాకపోతే కంటిన్యూగా స్టాక్ తెస్తున్నాను కదండి, అసలు వీటికే టైం సరిపోవట్లేదు. విచిత్రం ఏంటంటే అండి, అసలు నిజంగా కొనడానికి వచ్చేవాళ్ళేమో శారీ ఫోటో పెట్టేస్తున్నారు, అవైలబుల్ అని అడుగుతున్నారు. అవైలబుల్ అని చెప్పగానే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తారా అని అడుగుతున్నారు. మేము పేమెంట్ డీటెయిల్స్, ప్రాసెస్, అడ్రస్ ఫార్మాట్ ఇస్తున్నాము. వాళ్ళు కట్టేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ అన్నెసరీ డౌట్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు కొనట్ల, వాళ్ళల్లో 80% కొనట్ల. నాకు అర్థమవుతున్నది ఏంటంటే టైం పాస్కి వచ్చి కావాలని ఎదుటి వాళ్ళు విసిగించి వాళ్ళు ఆనందం పొందే బ్యాచ్ లాగా అనిపిస్తున్నారు నాకు. రియల్గా అసలు 98% పర్చేస్ చేస్తున్న వాళ్ళు అసలు ఇన్ని డౌట్లు అడగట్లేదండి, వెంటనే కొనేసుకుంటున్నారు. ఎందుకంటే డౌట్ అడగడానికి ఏముంది, మనం ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వర్క్ ఉంటే ఇది ఏం వర్కో చెప్తున్నాం, కలర్స్ వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రైస్ ఉంటుంది, శారీ కోడ్ ఉంటుంది, బ్లౌజ్ ఉందా లేదా, ఫిక్స్డ్ ప్రైస్, బోర్డరు, ఎవ్రీథింగ్ చెప్తున్నాం. ఫిక్స్డ్ ప్రైస్ బార్గెయిన్ లేదు అని చెప్పినా కూడా ఇంతకిస్తారా అంతకిస్తారా అని అడుగుతున్నారు. తర్వాత ఇన్స్టాల్మెంట్స్ విషయంలో కూడా నేను చెప్పానండి. ఇన్స్టాల్మెంట్స్ అడగడంలో ఎలాంటి తప్పు లేదు, అందరము ఎఫర్ట్ చేయలేము. నాకు కూడా నా స్థాయిని మించిన చీర నచ్చినప్పుడు బాగా మన స్థాయిని మించి అసలు దాని జోలికి వెళ్ళాం. సరే, ఇప్పుడు ఈ టైంలో మన దగ్గర అంత అమౌంట్ లేదు అనుకున్నప్పుడు ఏదన్నా చీర నచ్చితే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే నేను వేసే ఈ మినిమం ప్రాఫిట్స్లో ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వలేనండి. ఆల్రెడీ చాలా ఛానల్స్ మీరు అందరూ చూస్తుంటారు కాబట్టి మన రేట్లు అందరికీ తెలుసు. నేనేం చెప్తున్నానంటే 10% నుంచి 30% డిపెండ్స్ ఆన్ శారీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఓన్లీ 3 ఇన్స్టాల్మెంట్స్. ఈవెన్ నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ ప్రైస్ అయితే ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వలేనండి నేను. ఎందుకంటే చాలా తక్కువ మార్జిన్తో నేను సేల్ చేస్తున్నప్పుడు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వదు కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఈ అడిగి కొనకుండా టైంపాస్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు 80% ఉంటే మిగిలిన 20% ఎలా ఉంటున్నారంటే ఎప్పటికో వస్తారండి. ఈరోజు ఉదయం చీర అడిగి రాత్రికో రేపో వస్తారు క్వశ్చన్లు అన్నీ అడిగి, అప్పటికి అది సేల్ అయిపోతుంది. మేము అడిగాం కదా అని గొడవ పడుతున్నారు. మీరు అడిగారు కదా అని నేను ఉంచడానికి ఎలా అండి? మీరు ఎక్కడో ఉన్నారు, వస్తారో రారో, కొంటారో కొనరో తెలియదు. ఇప్పుడు మా ఎదురు ఫ్లాట్ పక్క ఫ్లాట్ కాదు కదా, మీరు ఇందాక అడిగిన చీర వేరే వాళ్ళు అడుగుతున్నారు అని అడగడానికి. అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయండి. నేను చాలాసార్లు చెప్తున్నా, ఇది డిమాండ్ కాదు, ఎలాంటి కోపంతో చిరాకుతో చెప్తున్నది కాదు, రిక్వెస్ట్. దయచేసి కొనే ఉద్దేశం లేని వాళ్ళు అసలు రావద్దండి. మొన్న 2-3 డేస్ బ్యాక్ ఒక ఆవిడండి నైట్ 12:30కి అట్లా, నేను వీడియో చేసేటప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేస్తా, మొత్తం అన్నీ కూడా 12th నైట్ అండి, 12వ తారీఖు రాత్రి. మీ అందరికి తెలిసి నేను కలకటా వెళ్ళాను. నేను 12 ఆ టైంకి ఇంటికి వచ్చాము ఎయిర్పోర్ట్ నుంచి. మేము వచ్చి స్నానం చేసి భోజనం చేస్తూనే, ఆ భోజనం చేస్తున్నంతసేపు ఆవిడతో నేను చాట్ చేస్తానే ఉన్నా. చివరికి ఆమె తీసుకోలే. మేము ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామనేది మీకు అర్థం అవటం కోసం చెప్తున్నానండి. ఆడ్ టైమింగ్స్లో కూడా ఫోన్ కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేయడం, అసలు మరి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఇలాంటివి చెప్దామంటే చక్కగా మంచి చీరలు చూపిస్తూ ఎందుకులే ఇవన్నీ నెగిటివ్ ఇవన్నీ అని నేను కంట్రోల్ చేసుకుంటున్నా. కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ అందరికీ సర్వీస్ ఇస్తూ ఇలాంటి వాళ్ళని అసలు ఎట్లా స్టాప్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం చేసుకుంటారు, ఇంకనైనా కానీ నిజంగా కావాలంటేనే వస్తారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నిజంగా కొనుక్కుంటున్నారు చూడండి, వాళ్ళలో 98% సెకండ్ క్వశ్చన్ అనేది ఉండదండి. అవైలబుల్ ఉందా లేదా అనేది తప్ప రెండో మాటే ఉండదు. వాళ్ళందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఇక చీరల విషయానికి వస్తే, ఇవి మనకి మండు ఎండల్లో కూడా ఎండలు బాగా ఉన్నాయి కదా అని అకేషన్స్ రాకుండా ఉండవండి. ఏదో ఒకటి ఉంటే ఉంటాయి.
ఇక కిట్టి పార్టీలు, గెట్ టుగెదర్లు ఇవి జరుగుతూనే ఉంటాయి. పిల్లలకి అది సెలవులు కాబట్టి గెట్ టుగెదర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో మంచి చీర చూడగానే బాగుంది, పార్టీ వేర్ శారీ అనిపించేలాగా ఉండే చీరలండి ఇవి. ప్యూర్ కాటన్ కోట హ్యాండ్లూమ్, 100% ప్యూర్ కాటన్ కోట హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి. 1 by 1 చూసేద్దామండి. ఇది వచ్చేసి టొమాటో పింక్ కలర్ అండి. శారీ అంతా కూడా ప్యూర్ కాటను హ్యాండ్లూమ్ కాటన్ కోట. ఈ హ్యాండ్లూమ్ కాటన్ కోటాలో కూడా ఇంకా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి, ఇంకా నెక్స్ట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇంకా మీరు నార్మల్ కాటన్ కోటాకి హ్యాండ్లూమ్ కాటన్ కోటాకి డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటారు అంటే, నార్మల్ కాటన్ కోటా కన్నా ఇది స్మూత్ ఉంటుందండి. ఒక్క నిమిషం పేపర్ తీసేస్తా. ఇది ఇంకా స్మూత్ ఉంటుంది. విజిబిలిటీ కూడా అంటే దాంతో పోల్చుకుంటే ఇది తక్కువ ఉంటుంది, ఎందుకంటే కౌంట్ ఎక్కువ కాబట్టి ఇది ఇంకా కూడా దగ్గరగా ఉంటుంది. నేత విజిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇది పళ్ళు అండి. ఈ శారీస్కి స్పెషల్గా పళ్ళు ఏం లేదండి. మొత్తం అంతా మీరు చూస్తున్నది అంతా కూడా ఎంబ్రాయిడరీనే. చూడండి, ఇదంతా కూడా ఈ చిన్న చిన్న పువ్వులు, బుటాలు, దాదాపు 6-7 అంగుళాల బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే. ఇంకా శారీ లోపల వైపు చూస్తే ఇక్కడ చూడండి, ఇలా మోకాళ్ళ వరకు ఆల్మోస్ట్ ఇట్లా బుటాలు ఉంటాయి, అక్కడక్కడ బంచెస్ ఇచ్చారు. పైన అంతా ప్లెయిన్ ఉంటుందండి. ఇది శారీ స్టార్టింగ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు. ఇది కోటాలోనే చికెన్ కారీ బ్లౌజులు దొరుకుతాయండి, ప్యూర్ కాటన్ కోటాలోనే దొరుకుతాయి. అలా కనుక మీకు అవైలబుల్ ఉంటే ఆ పింక్ కలర్, గ్రీన్ కలర్ వాటిలో మీరు ఏ కలర్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ కలరు తీసుకొని బ్లౌజ్ పేరప్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది, ఎందుకంటే మంచి వర్క్ ఉంది కదా. ప్లెయిన్ బ్లౌజ్ కన్నా అలాంటి బ్లౌజ్ అయితే ఇంకా అందంగా ఉంటుంది. శారీ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఉంటుందండి, ముందు శారీ లాగానే. పళ్ళు అంతా ఇలా షోల్డర్ పళ్ళు వరకు, పై వరకు బుటాలు ఉంటాయి. బార్డర్లో వచ్చేసి నీ లెంగ్త్ వరకు బుటీస్, అలాగే అక్కడక్కడ బంచెస్. ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇది వచ్చేసి ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో బ్రైట్ షేడ్. ఇదిగోండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్లూమ్ కదండి, చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న బుటాలు కానీ, ఈ ఫ్లవర్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీకు వద్దనుకుంటే శారీకి అటాచ్ చేసి ఉంది అలాగే ఉంచేసేయండి, చక్కగా ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అలాగే బ్లౌజ్ మంచిగా పేరప్ చేసుకుంటే ఇంకా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. బ్లూలో కూడా రత్నావళి బ్లూ, స్కై బ్లూ కాకుండా ఒకలాంటి బ్లూ అండి, షేడ్ చాలా బాగుంది. ఇది స్కై బ్లూ కూడా కాదు, అలా అని ఫిరోజా బ్లూ అలా కూడా కాదండి, చాలా బాగుంది. నిజం చెప్పాలంటే కోటాలో ఈ షేడ్ తక్కువే కనపడ్డా, నేను ఇంతవరకు చూడలేదు. చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, కొంచెం ఇట్లా పీచ్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఇచ్చారు. ఒక ఫ్లవర్ ఏమో అన్ని చీరలకి కూడా సెల్ఫ్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది. ఇది కూడా బాటిల్ గ్రీన్ కలర్ అండి, అసలు ఎంత బాగుందో తెలుసా శారీ అయితే. నిజంగా కోటా చీరలు ఇష్టం ఉండి బాగా కట్టే అలవాటు ఉన్నవాళ్ళు 2 డిజైన్స్లోనూ 2 చీరలు తీసుకోవచ్చండి, అంత బాగున్నాయి. అవేమో ముందు చూపించినవి పేస్టల్ కలర్స్, ఇవన్నీ కూడా డార్క్ కలర్స్. పళ్ళు చూసారా చక్కగా అంతా చుట్టూ బార్డర్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఫాయిల్ మిర్రర్స్ అండి, చాలా చిన్న మిర్రర్స్ సెల్ఫ్ కలర్తో స్టిచ్ చేశారు. అలా తళుకు తళుకుమంటూ ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి చిన్న ఎంబ్రాయిడరీ లైన్ ఇచ్చారండి. చూసారండి పళ్ళు అటువైపు పెద్దగానే వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ వరకు కూడా ఫుల్ డిజైన్ ఉంది. ఇక ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఈ మిర్రర్స్ ఉన్నాయండి. కిందేమో దాదాపుగా ఒక 6 ఇంచెస్ బోర్డర్. ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి.
ఈ షేడ్ చూసారండి, అటు వైలెట్ కాదు, ఇటు నేవీ బ్లూ, రాయల్ బ్లూ అలా కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్. వీడియోలో కరెక్ట్గా వస్తుందా? పర్వాలేదు, షిఫ్ట్ అవుతుంది కలర్ కూడా. చాలా బాగుందండి ఈ కలర్ కూడా, అదిరిపోయింది. పళ్ళు టాజిల్స్ చూడగానే మీకే అర్థమైపోతూ ఉంటుంది, నేను చెప్పడం కాదు, నిజంగా ఎంత బాగున్నాయో చీరలు అసలు. ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ కోటాస్ అండి, చక్కగా బయటికి అకేషన్స్కి కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఈ శారీ కూడానండి కలర్ డిఫరెంట్, అంటే జనరల్గా ఉండే రెడ్, టొమాటో రెడ్ అలా కాకుండా ఒక డిఫరెంట్ షేడ్. ఇవన్నీ రెగ్యులర్ షేడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి, చాలా బాగుంది ఇది కూడా. ఈ ఫ్రేమ్లో శారీ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, శారీ కలర్ మాత్రమే మారుతుంది. చాలా చాలా బాగున్నాయండి. మస్టర్డ్ షేడ్ అండి, అసలు మనసు లాగేస్తుందండి ఒక్కొక్క చీర చూస్తూ ఉంటే, ఎంత బాగున్నాయంటే. ఏ కలర్ కొనుక్కోవాలో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది, అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. భలే ఉంది కదండి అసలు. వీటిలో ఏదో కలర్ బ్లౌజు, అది కూడా చికెన్ కర్రీ బ్లౌజ్ దొరికిందంటే అద్భుతం అసలు. ప్రతి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారండి. వైన్ కలర్ అండి, ఇదే లాస్ట్ శారీ ఈ వీడియోలో, కానీ అసలు నిజంగా అండి నాకే పెద్ద పరీక్షలాగా ఉంది. కళ్ళ ముందు ఉన్న నాకే ఏదైనా చీర తీసుకోవాలి అంటే అసలు ఏది తీసుకోవాలి అనేది ఇంకా మీకు కూడా ఇవాళ బోర్డ్ ఎగ్జామే. నన్ను మాత్రం అడగకండి అండి ఏది బాగుందని, ఎందుకంటే నేను కూడా చెప్పలేను, అంత నచ్చేసాయి. ఇవి అర్జెంటుగా మీ అందరూ తీసేసుకున్నాక లాస్ట్కి ఏది మిగిలితే అది నేను తీసేసుకుంటాను, ఎందుకంటే ప్రతి చీర అంత బాగుంది అసలు. చూసారు కదండి, నచ్చాయా శారీస్ మీకు? నాకైతే చాలా 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 బాగా నచ్చేసాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.